జనగణన 2027లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు నిర్వహించనున్న స్వీయ గణన కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా స్థాయిలో అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి కలెక్టరేట్లో జనగణన 2027పై సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ గణన ప్రక్రియను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రతి కుటుంబం తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా తగిన మార్గదర్శకాలు ఇస్తున్నామన్నారు. ప్రతి గ్రామం వార్డు స్థాయిలో అధికారులు ప్రజలకు స్వీయ గణన విధానం గురించి వివరించాలని, అవసరమైన చోట సహాయం అందించేందుకు సిబ్బంది నియమిస్తున్నట్టు తెలిపారు. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మళ్ళీ గ్రీవెన్స్ 100 మంది ఉన్నారు నేటివ్, అందుకని ఇక్కడే చేద్దాం. వాళ్ళు వదలరు. ఎందుకు ఇక్కడే ఉన్న వాళ్ళే కదా. ఓకే, అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం సెన్సస్ 26-27 ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి మన రాష్ట్రానికి కూడా సెన్సస్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో సెన్సస్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. దాంట్లో భాగంగానే జిల్లా కలెక్టర్గా, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా నేను సెన్సస్ ఆపరేషన్స్ని జిల్లాలో లీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, చార్జ్ ఆఫీసర్స్గా వాళ్ళు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా అంతటిని కూడా మనము చార్జెస్ అనే కింద ఒక 42 చార్జెస్ కింద మనం విభజించడం జరుగుతుంది. ఈ 42 ఏమంటే 36 మండలాలు, ప్రతి మండలం ఒక ఛార్జ్ అంటాము. 5 మున్సిపాలిటీలు ప్లస్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక సపరేట్ ఛార్జ్. దానికి మున్సిపల్ కమిషనర్ తిరుపతి వారు సెన్సస్ ఆఫీసర్గా ఉంటారు. ఇట్లా ఈ 42 బ్లాక్స్, 42 ఛార్జెస్ని మళ్ళీ ఫర్దర్గా మనము హెచ్ఎల్బీస్, హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనే వాటి కింద మనము సబ్ యూనిట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అంటాం. ఇది ఒక విలేజ్ అయి ఉండొచ్చు, అక్కడ పరిస్థితులను బట్టి 3-4 హ్యాబిటేషన్స్ అయి ఉండొచ్చు. దీన్ని మ్యాప్ మీద ఒక బ్లాక్గా, హౌస్ లిస్టింగ్ బ్లాక్గా మనము చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క హౌస్ లిస్టింగ్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ కూడా ఉంటారు. ఈ ఎన్యూమరేటర్ పైన సూపర్వైజర్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా మండల స్థాయిలో చార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సెన్సస్ అనేది జరుగుతుంది. ఇది స్ట్రక్చర్. అందరు చార్జ్ ఆఫీసర్స్ పైన ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా కలెక్టర్ సెన్సస్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇదివరకే అందరు జిల్లా కలెక్టర్లు అందరికి కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఫిజికల్ మీటింగ్ కూడా నిర్వహించి ఒక 1 డే లాంగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా నిర్వహించారు. సబ్సిక్వెంట్లీ మనము జిల్లాలో ఆల్ చార్జ్ ఆఫీసర్స్ కూడా 3 రోజులు చాలా ఇంటెన్స్ ట్రైనింగ్ ఇచ్చి హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది ఎస్వి యూనివర్సిటీలో. సబ్సిక్వెంట్గా మాస్టర్ ట్రైనర్స్ని కూడా గుర్తించడం జరిగింది, ఫీల్డ్ ట్రైనర్స్ని కూడా గుర్తించడం జరిగింది. ఆల్ ఎన్యూమరేటర్స్ని, సూపర్వైజర్స్ని కూడా గుర్తించడం కూడా జరిగింది. వీళ్ళందరికీ కూడా వివిధ స్టేజెస్లో ఇప్పుడు ఎన్యూమరేటర్స్కి ఈ నెల 23 నుంచి వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ స్టార్ట్ అవ్వు. అది చివరి రౌండ్ ఆఫ్ ట్రైనింగ్. ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం జరిగేటువంటి సెన్సస్లో మెయిన్ విశేషాలు ఏంటంటే, మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఆన్లైన్, కంప్లీట్ ఆన్లైన్ సెన్సస్. ఇది 100% ఆన్లైన్. మనకి
హెచ్ఎల్ఓ యాప్ అనేది కూడా దీన్ని ఉంది. ఇది వరకు జరిగిన అన్ని సెన్సెస్ కూడా చాలా వాల్యూమినస్గా పుస్తకాలు ఉండి షీట్స్ ఉండి మీ అందరికీ తెలిసిందే. చాలా లోడ్ వర్క్ కూడా పడేది, అవన్నీ క్యారీ చేయాల్సి వచ్చేది. తర్వాత డేటాని కూడా కంపైలేషన్ చాలా కష్టమయ్యేది. ప్రతి ఒక్క ఇంటిది మళ్ళీ కంపైల్ చేసుకొని చేయటం చాలా టైం టేకింగ్ కూడా అయ్యేది. కానీ ఈసారి భారతదేశం అంతటా కూడా మొత్తం ఆన్లైన్ ప్రక్రియలో ఇది చేస్తున్నారు. యాప్ బేస్డ్ చేస్తున్నారు, హెచ్ఎల్ఓ యాప్ చేసుకొని. దానివల్ల ఏంటంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఎన్యూమరేటర్స్కి. అదేవిధంగా ఇప్పుడు హౌస్ హోల్డ్స్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పటం, కంపైల్ చేయటం, కంపేర్ చేయటం, కొల్లేట్ చేయటం అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ యాక్యురసీ పెరుగుతుంది. దీనివల్ల మంచి రిజల్ట్ కూడా, అవుట్పుట్ కూడా వస్తుంది. రెండో విశేషం ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఇప్పుడు మనం చూసుకుంటే భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి కుటుంబంలో కూడా ఉంది. లిటరసీ లెవెల్స్ ఆల్సో చాలా హై ఉన్నాయి. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏం లేదు, తనకు తానుగానే సెన్సస్ డీటెయిల్స్ అన్నీ కూడా యాప్ ఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ ఒక 6 pages క్వశ్చనర్ ఉంటుంది, అవన్నీ కూడా ఫిల్ చేసుకొని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటారు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనకి కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే April 16th టు April 30th ఉంటుంది. ఆల్రెడీ మార్నింగ్ నేను కూడా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. వెరీ ఈజీగా ఉంటుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్ చార్జ్ ఆఫీసర్స్ నుండి ఆల్ మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, కలెక్టర్ అందరూ కూడా మేము ప్రజల వద్దకు వెళ్ళి రకరకాల సెలబ్రిటీస్ అయితే సెలబ్రిటీస్, లేదంటే జిల్లాలో ఎవరన్నా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నుంచి కూడా అవగాహన ఈ రోజు నుంచి కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మీడియా మిత్రులందరూ కూడా ఇప్పుడు మీ ద్వారా కూడా చేపిస్తాము. సో దట్ ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్లోనే చాలా వరకు మనకు డేటా వచ్చేస్తుంది. సో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయిన తర్వాత మనకి మే 1 నుంచి మనకి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేది ఎన్యూమరేషన్ జరుగుతుంది. దీంట్లో పాపులేషన్ అంటే ఇండివిజువల్ వాళ్ళది మనకి February 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేలో జరిగేది మనకి ఫస్ట్ స్టేజ్ సెన్సస్ ఎన్యూమరేషన్లో హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనేది మనము హౌసెస్ ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది, ఇల్లు. ఓకే, సో అది ఒక నెల రోజుల పాటు మే నెల అంతా కూడా జరుగుతుంది. ఎన్యూమరేటర్స్గా మనము మీ అందరికీ తెలిసిందే సచివాలయ సిబ్బందిని ఎక్కువ శాతం, సుమారుగా 70 నుంచి 75% వాళ్ళే ఉన్నారు. మిగతా లైన్ డిపార్ట్మెంట్స్, డిఆర్డిఏ, మెప్మా, బ్యాంకర్స్ని కూడా తీసుకున్నాం కొంతమందిని. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని కూడా తీసుకోవడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఎగ్జామ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా టీచర్స్ కానీ ఎవరిని కూడా ఇందులో మనం వాడుకోవట్లేదు. ఇది మే 1 నుంచి ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ కూడా ఇంటింటికి వెళ్ళి హౌస్ హోల్డ్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే హౌస్ హోల్డ్లో ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, వాళ్ళు చెప్పేది వేరే ఉండొచ్చు. సెన్సస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా ఉన్నప్పటికీ వాళ్ళు ఏది చెప్తే అదే మనము నోట్ చేసుకుంటాం. ఓకే, రెండోది సెన్సస్లో వచ్చిన డేటా ప్రకారంగా మాకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏమన్నా ఇబ్బంది కలుగుతాయో, మమ్మల్ని తీసేస్తారని చాలామంది అడుగుతున్నారు. అటువంటిది దానికి సంబంధమే లేదు. ఎవరు కూడా ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదు. సెన్సస్ అనేది ఏమంటే లార్జ్లీ అట్ ఏ మ్యాక్రో లెవెల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక పాలసీ తయారు చేయటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటింటి సెన్సస్ చేసిన తర్వాత ఇంకా 20% కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ లేదనుకోండి, చెప్తున్నాను ఉదాహరణకి. సో రాష్ట్రం అంతటి కూడా ఎంతమందికి లేదనేది ఒక నెంబర్ వస్తుంది. సో
సో దాని తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇంప్లిమెంట్ చేసే పాలసీల్లో ప్రోగ్రామ్స్లో డ్రింకింగ్ వాటర్ కోసం సపరేట్ బడ్జెట్ కానీ సపరేట్ ప్రోగ్రామ్ కానీ చేయొచ్చు. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. సో ఇంకా ఎంతమంది లేని వాళ్ళు తెలిసి దాని తగ్గట్టు బడ్జెట్ అలొకేషన్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ అలొకేషన్ కోసం పాలసీలు ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం మ్యాక్రో లెవెల్లో దీనికోసము సెన్సస్ చేస్తాము. అంతేకాని మనకి సంక్షేమ పథకాలు ఫిల్టర్ చేయడానికి, ఇంక్లూడ్ చేయడానికి, ఎక్స్క్లూడ్ చేయడానికి మాత్రం అయితే కాదు. మీడియా మిత్రులు కూడా దీన్ని కొంచెం హైలైట్ చేయవలసిందిగా, ఎందుకంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. అటువంటి అసలు లేదు. ఐడి ప్రూఫ్ కూడా ఎటువంటి అడగము. ఇదంతా కూడా చాలా కాన్ఫిడెన్షియల్ డేటా. ఎవరికి కూడా దీనిది ఇన్ఫ్యాక్ట్ కలెక్టర్కి కూడా ఉండదు, సెన్సస్ డైరెక్టర్కి ఉండదు, ఎవరికి కూడా ఉండదు. సో ఫుల్లీ 100% ఇట్ ఈస్ ఏ కాన్ఫిడెన్షియల్ డేటా సీక్రసీ కూడా మెయింటైన్ అవుతుంది. ఎవరికి కూడా దీనికి యాక్సెస్ కూడా ఉండదు. ఆన్లైన్లో చేయడం వల్ల అది ఇంకొక అడ్వాంటేజ్. ఫిజికల్గా చేసినప్పుడన్నా మనకు తెలుస్తుందేమో, బట్ ఆన్లైన్లో చేస్తాం కాబట్టి 100% డేటా సీక్రసీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇది మార్చ్ 2027తో ఈ ప్రక్రియ, సెన్సస్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ 1 year ఉంటుంది. ఈ 1 yearలో కూడా మనకి 2 phases. ఇప్పుడు May 1st నుంచి జరగబోయేది ఫస్ట్ ఫేజ్, February 2027లో జరగబోయేది సెకండ్ ఫేజ్. దాంట్లో భాగంగానే అడిషనల్గా ఈసారి April 16 to April 30 సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ట్రైనింగ్లు ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. డిస్ట్రిక్ట్ జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మంచి సెన్సస్ ఆపరేషన్స్ ఈసారి చేయబోతున్నాము. మంచి అవుట్పుట్ కూడా దీని నుంచి రాబోతుందని పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. దీనికి మీడియా మిత్రులందరిది కూడా చాలా సహకారం అవసరం. పెద్ద ఎత్తున కనుక మీరు ఫోకస్ చేసి ప్రజలందరికీ కూడా సమాచారాన్ని పంపించినట్టయితే మంచి అవుట్పుట్ వస్తుంది. ఆల్మోస్ట్ గ్యాప్ ఆఫ్ 15 years తర్వాత, జనరలీ 10 years చేయాలి. ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం 15 years తర్వాత కంప్లీట్లీ ఆన్లైన్ బేస్లో మనం చేస్తున్నాము. సో I sincerely request all media friends, please extend your full support to the district administration in carrying out this census operations. దానికోసం ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి పిలవడం జరిగింది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఏదన్నా సలహాలు ఆర్ సజెషన్స్ కూడా ఉన్నా కూడా మీరు చెప్తే దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ.